మేడం పిజ్జా పిజ్జా మేడం. నువ్వు వేసుకోవాల్సిన యూనిఫామ్ ని గుర్తు తెచ్చుకో. ఎందుకు ఏడుస్తున్నారు? నా లక్ష్యం నుండి వెనక్కి తగ్గుతానని బాధపడుతున్నారా? మరి నీ గురించి, నీ హెల్త్ గురించి పట్టించుకోకుండా నిన్ను రెచ్చగొడుతున్నానని బాధగా ఉంది. తప్పు చేస్తున్నానని బాధ. అత్తయ్య, మీరు తప్పు చేయడం లేదు. నా లక్ష్యాన్ని గుర్తు చేస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు. నాకు కావాల్సింది కూడా అదే. అత్తయ్య, కమిషనర్ గారికి మాటిచ్చాను. ఎలాగైనా సరే అన్ని టెస్ట్లోనూ పాస్ అయ్యి పోలీస్ ఆఫీసర్ జాబ్ కి సెలెక్ట్ అవుతానంటూ కాన్ఫిడెంట్ గా చెప్పాను. ఇది నా పరువుకి సంబంధించిన విషయం. నేను ఓడిపోతే ప్రతాప్ ఓడిపోయినట్టే. ఆ పరిస్థితి రాదు, రానివ్వను. ప్రతాప్ని ఓడిపోనివ్వను. నాలో ప్రతాప్ని చూసుకోండి. అయినా నేను మీ కోడల్ని కాదు, మీ కూతుర్ని. నా మీద మీకు అన్ని హక్కులు ఉన్నాయి. సంధ్య, అమ్మా 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 అమ్మా. ప్రతాప్ లేని లోటు తెలియకుండా మిమ్మల్ని కళ్ళలో పెట్టుకుని చూసుకుంటాను. నా విషయంలో ఎలాంటి అనుమానం పెట్టుకోవద్దు. ప్రతాప్ మిగిల్చిపోయిన బాధ్యతని నేను పూర్తి చేస్తాను. మృణాల్ని ఉరికమ్మ మెక్కిస్తాను. మాటిస్తున్నానమ్మా. ఇది సంజిచ్చే మాట కాదు, ప్రతాప్ ఇచ్చే మాట అనుకో. నా మీద నమ్మకం ఉంచమ్మా. నమ్ముతున్నానమ్మా, పూర్తిగా నమ్ముతున్నాను. నువ్వు అమ్మా అని పిలుస్తుంటే ప్రతాప్ తిరిగొచ్చినంత ఆనందంగా ఉంది. అలాగే పిలవాలి, నన్ను అలాగే పిలవాలి, సరేనా? అలాగేనమ్మా. నేను వెళ్ళి స్నానం చేసొస్తాను. నేను గొడ్రాల్ని కాను. నాకు కూతురుంది. పోలీస్ ఆఫీసర్ సంధ్య నా కూతురు. నా కూతురు
వాట్ డాడ్? ఇక నా వల్ల కాదమ్మా, వదిలే. పొట్టొస్తుంది, జాగింగ్ చేయాల్సిందే. కావాలంటే ఈ పూట నుంచి 2 ముద్దలు తక్కువ తింటాను. కంచె ముందు కూర్చున్నప్పుడు ఈ ప్రామిస్ లేవి గుర్తుండవులే. ఈ వయసులో నాకు రిస్ట్రిక్షన్స్ అవసరమా? ఈ వయసులోనే రిస్ట్రిక్షన్స్ ఉండాలి, లేదంటే మీ బాడీ మీ మాట వినదు. నా కూతురే నా మాట వింటం లేదు, ఇక నా బాడీ ఏమింటుంది? జాగింగ్ చేసేటప్పుడు మైండ్ ప్రశాంతంగా ఉంచుకోవాలి. అలాగే. సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ కార్తీక్. గుడ్ మార్నింగ్ తంజ గారు. గుడ్ మార్నింగ్. నువ్వు కూడా జాగింగ్ చేస్తావా? ఎస్ సార్, మానకుండా. ఓహో. టైం సరిపోకపోతే భోజనం చేయడం అన్న మానేస్తా గానీ జాగింగ్ మాత్రం మానలేను సార్. సార్, మీరు కూడా రెగ్యులర్ గా జాగింగ్ చేస్తుంటారా? ఎప్పుడైనా. మానేస్తుంటారా? కాదు, చేస్తుంటారు. రియల్లీ ఫెంటాస్టిక్ సార్. ఏంటి, ఎప్పుడైనా ఒకసారి జాగింగ్ చేయడమా? కాదు, ఎప్పుడో ఒకసారి జాగింగ్ చేస్తూ కూడా బాడీని ఇంత ఫిట్ గా మెయింటైన్ చేయడం సూపర్ సార్. సార్, టు బి హానెస్ట్, మీ బాడీ స్ట్రక్చర్ ముందు ఒక అథ్లెట్ కూడా పనికిరాడు సార్. ఓ, ఏది మళ్ళీ చెప్పు. అబద్ధం కాదు సార్, ఐ స్వేర్, మీ బాడీ స్ట్రక్చర్ ముందు అథ్లెట్ కూడా పనికిరాడు సార్. చాలు కార్తీక్, ఇన్నాళ్లకి నువ్వు ఒక్కడివి నన్ను గుర్తించావు. చాలా తృప్తిగా ఉంది. ఈ సంతోషంలో 1 మంత్ పాటు జాగింగ్ చేయకపోయినా ఏం పర్వాలేదనిపిస్తుంది. అంత సీన్ లేదు డాడ్. అది కాదమ్మా. సార్, జాగింగ్ మాత్రం మానకండి, నేను ఒప్పుకోను. టైం కుదరాలి కదయ్యా. మీరు ప్రైమ్ మినిస్టర్ కంటే బిజీనా సార్? అదేంటి అలా అనేసావు? సార్, ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా వాకింగ్ చేస్తున్నారు సార్. ఆదర్శంగా తీసుకోండి. సరిపోయారు, ఒక్కళ్ళకిద్దరయ్యారు నా ప్రాణం తీయడానికి. ఇక నా వల్ల కాదమ్మా, చాలమ్మా. కార్తిక్, నువ్వు కూడా బయలుదేరు. 10 o'clockకి ఆఫీస్లో కలుసుకుందాం, ఓకేనా? లేదు సార్, నేను ఇంకో కిలోమీటర్ వెళ్ళేసి వస్తాను సార్. కార్తిక్, జస్ట్ మినిట్. డాడ్, నేను కూడా కార్తిక్ తో పాటు జాగింగ్ కి వెళ్ళొస్తాను, మీరు వెయిట్ చేయండి. నీ ఇష్టం తల్లి, నన్ను రమ్మనకుండా ఉంటే అంతే చాలు. వెళ్ళు. కార్తిక్, లెట్స్ గో.
బాస్ ని కాకా పడుతున్నావు ఏంటి సంగతి? నేనా కాక పట్టడమా? చచా, అలాంటిదేం లేదే. ఓయ్, ఇందాక మా డాడ్ ఫిజిక్ గురించి తెగ పొగిడేస్తున్నావు. హో అదా, దాన్ని కాక పట్టడం అనరా? అబ్బే, విన్నట్లు వదిలేయచ్చు కదా. మరీ అలా డైరెక్ట్ గా అడిగేస్తే ఏం చెబుతాను? బాస్ అన్నాక ఇలాంటి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు తప్పు. మరి నేను కూడా మీ బాస్నే. ఏంటి, బాస్ కూతురు బాస్ కాదా? ఎనీ డౌట్? అబ్బే, డౌట్ ఏం లేదు. బాస్ దగ్గర చిన్ని చిన్ని మేనేజ్మెంట్లు తప్పవు కదా, కాకా పట్టాలి కదా. ఆలోచిస్తావేంటి? స్టార్ట్ చేయి, కాకా పట్టు. ఏం పొగడలరా బాబు? పొగట్టానికి మనసు రావట్లేదా, లేదా నా ఫిజిక్ బాలేదా? అబ్బో, ఇలా తగులుకుందేంటి? చెప్పు, ఫ్రాంక్ గా మాట్లాడుతావు కదా. నా ఫిజిక్ బాలేదా? అది మీ ఫిజిక్ బాలేదన్నాడు గుడ్డోడు. నేను చెప్తున్నా కదా తాన్య గారు, అలా అన్నోడు గుడ్డోడు, గ్యారంటీ. ఏమైంది? నువ్వు గుడ్డోడివి కాదు కదా. నా ఫిజిక్ చూస్తుంటే నీకేమనిపిస్తుందో చెప్పు. ఒక్క మాటలో చెప్పాలంటే మల్లెతీగలా ఉంటారు. హౌ డేర్! బాస్ కూతుర్ని కామెంట్ చేస్తావా? బుద్ధిమంతుడు అనుకున్నాను, ఇంత మాస్ అనుకోలేదు. అదేంటి తాన్య గారు, మీరు అడిగితేనే కదా చెప్పాను. అడిగితే మాత్రం కామెంట్ చేయాలా? తప్పండి, బాస్ కూతురు గురించి కామెంట్ చేయకూడదు, మర్యాద కాదు అని చెప్పొచ్చు కదా. ఛాన్స్ దొరికిందే చాలని మనసులో మాట పైకి అనేటమేనా? ఇప్పుడు మల్లెతీగ అంటారు, రేపు రోజు అంటావు, ఎల్లుండి ముద్దు మందారం అంటావు. ఇదెక్కడ గొడవరా బాబు, ఇలా ఇరుక్కుపోయినండి. సారీ తాన్య గారు, పొరపాటును కూడా అలా అనను. అంటే నేను రోజ్ ఫ్లవర్లా లేనా? ముద్ద మందారంలా లేనా? ఏంటి ఇలా తగులుకుందేంటి? ఏంటి చూస్తున్నావు? అబ్బే, ఏం లేదు. మీరు మరీ స్లోగా జాగింగ్ చేస్తున్నారు. ఈ పాటికి నా జాగింగ్ ఫినిష్ అయిపోయేది. ఓ పని చేద్దామా, ఇద్దర్లో ఎవరు ఫాస్ట్ గా రన్ చేస్తారో కాంపిటీషన్ పెట్టుకుందామా? వద్దులేండి. నో, నేను స్లోగా జాగింగ్ చేస్తాను అన్నాక ఎలా ఒప్పుకుంటాను? ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్. తప్పదు. చెప్పమ్మా. డాడ్, ఏం చేస్తున్నారు? యోగా 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 చేస్తున్నానమ్మా. డాడ్, మరేమో నేను కార్తీక్ రన్నింగ్ రేస్ పెట్టుకున్నాం. మన కార్ దాకా రన్ చేస్తాం. ఎవరు ఫస్ట్ వచ్చారో మీరే చెప్పాలి. యు ఆర్ ద జడ్జ్, ఓకే? అలాగేనమ్మా. ఓకే డాడ్. అమ్మో, చూసిందంటే చంపేస్తుంది. నాతో గెలవలేరు గాని వదిలేండి తాన్య గారు. దమ్ముంటే గెలిచి చూపించు. నెంబర్స్ కౌంట్ చేయి. సరే, మీ ఇష్టం. ఓకే, కౌంటింగ్ స్టార్ట్ చేయనా? రెడీ? 1. రా.
ఏమైంది? పెయిన్గా ఉందా? ఏ, ఏ, ఏ. నేనే గెలిచాను. బయలుదేద్దామా? బాయ్ కార్తీక్. ఏమంటున్నారు మీ రాణి మృణాలినీదేవి గారు? అదేంటి మీరాని అంటున్నారు? అంతే కదా మరి. ఆ మాటకొస్తే ఆవిడ మీరాని గారు. అందరి ముందు పైకి మీతో గొడవ పడ్డా మీరంటే ఆవిడికి చాలా ఇష్టం. వచ్చే జన్మకు కూడా మీరే భర్తగా కావాలని కోరుకుంటోంది. కాదంటారా? రాజేశ్వరీదేవి గారు, బుద్ధున్న వాడెవడు మృణాలి లాంటి భార్యని కోరుకోడు. ఆమె పేరు పలకడానికే ఇరిటేషన్ గా ఉంటుంది. కేవలం మీ మీద గౌరవంతో మీ ఛాలెంజ్కి కట్టుబడి హవేలీలో ఉండాల్సొస్తుంది. జీవితమంటే కేవలం డబ్బే కాదు అని మృణాలినికి తెలిసి రావడానికే ఈ ఛాలెంజ్కి ఒప్పుకున్నాను. మీరందరూ బాధపడుతున్నారని తెలుసు, బట్ ఐ కాంట్ హెల్ప్ ఇట్. తప్పటం లేదు. ఛాలెంజ్ లో ఓడిపోయి మృణాల్ని మీ కాళ్ళు పట్టుకునే సీన్ చూడాలని నాకు ఆరాటంగా ఉంది. మృణాల్ని అంత తేలిగ్గా తలంచే రకం కాదు. తనని అంత ఈజీగా తీసుకోకూడదు. ఆఫీస్కేనా నాన్న? అవునమ్మా. ఎలా ఉంది సందీప్ గారు ఫస్ట్ డే ఆఫీస్ ఎక్స్పీరియన్స్? వెరీ ప్లెజెంట్. అందరూ చాలా కోఆపరేట్ చేస్తున్నారు, చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు. అది మీ అమ్మగారి బిజినెస్ కదా. అమ్మా, నువ్వు కూడా నాతో పాటు ఆఫీస్కి రావచ్చుగా? ఏదో గౌరవం కొద్దీ వాళ్ళు బిజినెస్ నా పేరు మీద స్టార్ట్ చేశారు. అవసరమైన చోట సైన్ చేయడం వరకే నా బాధ్యత. అయినా నువ్వు అక్కడుంటే నేనున్నట్టే. పోనీ నేను అక్క నీతో ఆఫీస్కి రావచ్చా? మీరొచ్చి ఏం చేస్తారు? నిన్ను చూస్తూ నీ ఎదురుగా కూర్చుంటాం. ఏం బాబు, మేము నీ పియ్యలుగా కూడా పనికిరావా? పెళ్ళైన అమ్మాయిలు పనికిరారేమో చెల్లి, పని చేసే మూడు రాదేమో. మన నవ్వులు వినపడగానే ఆ రాక్షసి కుళ్ళుకుంటూ బయటికి రావాలే. నిద్రపోతుందేమో. అయినా ఆ దిష్టిముఖం రాకముందే నువ్వు ఆఫీస్కు బయలుదేరు సందీప్. ఓకే, బాయ్ 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 బాయ్. ఎన్నో ఏళ్ల తరువాత అందరం మనస్ఫూర్తిగా నవ్వుకుంటున్నాం. నాకు చాలా సంతోషంగా ఉంది. దయ్యాన్ని కాదురా, మీ అమ్మనే. కారు పోని మాట్లాడుకుందాం. సందీప్,
సందీప్, అమ్మ ప్రేమ కంటే ఆ పేగు బంధం కంటే మించింది ఏమీ లేదు. నేను కూడా ఆ బంధానికే తల వంచుతున్నాను.